ఈగోస్కు సంబంధించిన విషయం కాదు. ఇది ఎవరు విజయంగానో ఎవరు అపజయంగానో కూడా మనం భావించవలసినటువంటి అవసరం లేదు. మీరు విజ్ఞతతో నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు దాంట్లో ఏదైనా కొత్త చేరుస్తారా చేర్చండి, లేదా అలాగే ఉంచండి. అంతేగాని ఆ ఉన్న 2 చిహ్నాలు తీసేయకండి. ఏదో పరేడ్ గ్రౌండ్స్లో కూడా కాకతీయ తోరణం పెట్టి ఏదో అపచారం చేసినట్టు తీసేశారట. అంటే నెగిటివ్ ఇమేజ్గా మార్చకండి దాన్ని, కాకతీయ తోరణాన్ని. అసలు నిజానికి వరంగల్ ముఖద్వారంగా కాకతీయ తోరణాన్ని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ. ఇదివరకు కలెక్టరేట్ ముందట, వరంగల్ కలెక్టరేట్ ముందట కాకతీయ తోరణాన్ని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళకి మన ట్యాంక్ బండ్ ముందు మనకు ఒక ఆర్చ్ లాగా ఉన్నదేమిటి, గేట్వే లాగా ఉన్నదేమిటి, కాకతీయ తోరణమే కదా. మరి వీటన్నిటి కూల్చేస్తారా? అది నెగిటివ్ ఇమేజ్ అని భావిస్తారా? ఇది చాలా అవివేకపు చర్య, అసంగతమైనటువంటి చర్య. ఇప్పటికే విజ్ఞులైన వాళ్ళు ఆంధ్రజ్యోతిలో కె శ్రీనివాస్ గారు వ్యాసం రాసి చెప్పారు, చిహ్నాలు తీసేయకండి అని చెప్పారు. అట్లాగే అంపశయ్య నవీన్ గారు వరంగల్ నుంచి స్టేట్మెంట్ ఇచ్చారు. సింగిడి రచయితల సంఘం వాళ్ళు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టినారు, ఇది కరెక్ట్ కాదు అని. సంగిశెట్టి శ్రీనివాస్ లాంటి పరిశోధకులు చెప్తున్నారు, చాలా మంది చెప్తున్నారు. విజ్ఞులైన వాళ్ళు పాసిం యాదగిరి గారు వద్దని చెప్పారు, అనేక మంది చెప్తున్నారు. ఇన్నయ్య గారు చెప్పారు, ఇవి మార్చకండి అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. కనుక తెలంగాణ సమాజం మిమ్మల్ని కోరుతున్నది ఈ ప్రయత్నాన్ని మానుకోమని. ఈ ప్రభుత్వం మానుకుంటుందని ఆశిస్తున్నాను. ఇది ఈగోస్కు సంబంధించిన విషయం కాదు, దీన్ని ఈగోస్ ప్రకారం చూడొద్దు. కేసీఆర్ ఆనవాళ్ళు మలిపేస్తామనే ఒక సంకుచిత దృక్పథంతో మీరు కాకతీయుల ఆనవాళ్ళు తీసేస్తున్నారు. ఇది చాలా తప్పు. ఇది కాకతీయ తోరణం ఏమి కేసీఆర్ నిర్మించలేదు కదండి, చారిత్రకమైనటువంటి గుర్తుగా ఆయన దాన్ని దాంట్లో పొందుపరిచారు. అది కూడా కేసీఆర్ ఒంటెత్తుపోకడతో తీసుకున్న నిర్ణయం కాదు. అంతకుముందు ఫేస్బుక్లో పాపులర్ అయింది, ప్రజల నుంచి వచ్చిన ప్రతిపాదన ఈ రకంగా లోగో ఉండాలని చెప్పి. దాన్ని గ్రహించండి, అనవసరమైన పట్టుదలకు పోకండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు పలుకుతున్నాను, శ్రేయస్సు చెప్తున్నాను, మంచి కోరి చెప్తున్నాను. అర్థం చేసుకోండి.